9. ఆ మూడవ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరిచినట్లు శుద్ధపరుతును. బంగారమును శోధించినట్లు వారిని శోధింతును. వారు నా నామమును బట్టి మొర్రపెట్టగా నేను వారి మొర్రను ఆలకింతును. వీరు నా జనులు అని నేను చెప్పుదును. దేవుని స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. దాదాపుగా క్రీస్తు పూర్వం 520 సంవత్సరం నుంచి 470 సంవత్సరాల కాలంలో జకరియా అనే గ్రంథం రాయబడింది. జకరియా మరియు హగ్గయి గ్రంథాలకున్న ప్రాముఖ్యత మనకు తెలుసు. రెండవ మందిర నిర్మాణం జరుగుతున్నప్పుడు నిర్మాణం ఆగిపోయింది. ప్రజలందరూ తమ సొంత పనుల్లో బిజీగా ఉన్నారు. ఎవరి ఇళ్ళు వారు కట్టుకుంటున్నారు. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నప్పుడు దేవుని మందిరం ఆగిపోతే దేవుడు జకరియా మరియు హగ్గయి అనే దైవజనులను పురికొల్పి వారిని లేవనెత్తి దేవుని ప్రజలందరినీ కూడా హెచ్చరిక చేశారు. ఇందులో ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి. జకరియా గ్రంథాన్ని జాగ్రత్తగా మనం చదివితే అనేకమైన శ్రేష్టమైన విషయాలు అక్కడ మనం చూస్తూ ఉంటాం. 14 అధ్యాయాలకు వెళ్ళిన జకరియా గ్రంథంలో అనేకమైన హెచ్చరికలతో పాటుగా ప్రవచనాలు మనకు కనబడతాయి. యేసుక్రీస్తు ప్రభు యొక్క మొదటి రాకడలో జరిగే సంభవాలు, ఆ తర్వాత రెండవ రాకడలో జరిగే సంభవాలు కూడా జకరియా గ్రంథంలో మనం చూస్తాం. ఆ మాటలన్నీ చదివేటప్పుడు జాగ్రత్తగా పరిశీలనగా చదవాలి. కొన్ని మాటలు యేసు ప్రభు యొక్క ఫస్ట్ అడ్వెంట్ గురించి రాయబడ్డాయి. మరికొన్ని మాటలు యేసు ప్రభు యొక్క రెండవ రాకడ గురించి రాయబడ్డాయి. వాటిని జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఆధ్యాత్మిక పాఠాలు మనం నేర్చుకోవచ్చు. అయితే ఇక్కడ 13వ అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణాన్ని గురించిన ఒక మాట ఆ పై వచనంలో, అంటే జకరియా గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తాం. ఖడ్గమా నా గొర్రెల కాపరి మీదనో నా సహకారి మీదనో పడుము అనే మాట అక్కడ స్పష్టంగా మనం చూస్తున్నాం. నా గొర్రెల కాపరి మీద పడు అనగా ఖడ్గము మనుష్యుల యొక్క పాప పరిహారార్థం కోసం యేసు ప్రభు శిలువలో చేసే గొప్ప త్యాగాన్ని ఈ మాట ఇక్కడ సూచిస్తూ ఉంది. అయితే ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం జరిగిన తర్వాత దేవుని యొక్క ప్రణాళికలో భాగంగా మనం చదువుకున్న ఇప్పుడు 9వ వచనంలో మాట ఉంటుంది, శేషించిన వారు అనే మాట ఉంది. అందరూ ఈ మాట చెప్పండి ఒక మాట. శేషించిన వారు అనగా మిగిలిన వారు అని అర్థం. చాలామంది హతమైపోయారట, చాలామంది చనిపోతారట. కానీ మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో, అంటే అక్కడున్న జనాంగాన్ని 3 భాగాలు చేస్తే 2 భాగాలు నశించిపోయి ఒక భాగం మాత్రం ఉండిపోయింది. 3వ భాగం అన్నాడు దాన్ని. ఆ 3వ భాగం ఎవరైతే శేషించారో, మిగిలి ఉన్నారో వారి పట్ల దేవునికి ఉన్న ఉద్దేశాలు ఆ వచనంలో మనం చూస్తున్నాం. ఇది ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడలో సంభవించే విషయం అయినప్పటికీ కూడా దానిలో నుండి మనం నేర్చుకునే ఆధ్యాత్మిక పాఠాలు ఈరోజు గమనిద్దాం. కాంటెక్స్ట్ వైజ్ చూస్తే అది యేసు ప్రభు రెండో రాకడలో సంభవించే సంఘటన. అయితే ఏదన్నా విషయాన్ని మన బైబిల్లో చదివేటప్పుడు దానిలో ఉన్న ఆధ్యాత్మిక అర్థాలు గ్రహించినప్పుడు దేవుని యొక్క ఔన్నత్యాన్ని, తన ప్రజలకు దేవుడిచ్చిన అనుభవాలను మనం జ్ఞాపకం చేసుకుంటాం. శేషించిన వారు మిగతా వారు అని అర్థం. అంటే ఎవరైతే హతులైపోయారో, చనిపోయారో వారు గాక మిగిలి ఉన్నవారు అని అర్థం. అపోస్తలుడైన పౌలు అంటాడు, మీరు మీ పాపముల చేతనో అపరాధముల చేతనో చచ్చిన వారు ఉండగా క్రీస్తుతో కూడా మీరేం చేయబడ్డారు? బ్రతికించబడ్డారు అన్నాడు. పాపం మనిషిని మరణంలో తీసుకెళ్ళిపోయింది. పాపం వల్ల వచ్చే జీతం ఏమన్నాడు బైబిల్లో? మరణం అన్నాడు. అది ఆధ్యాత్మిక మరణం. ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు వారు ఆధ్యాత్మిక మరణాన్ని అనుభవించారు. వాస్తవంగా దేవుడు చెప్పాడు, ఈ పండు తిను దినమున మీరు నిశ్చయముగా చచ్చెదరు అన్నాడు. మరి ఆదాము నిజంగా చనిపోయాడా అంటే, ఏదేను తోటలోంచి బయటకు వచ్చిన తర్వాత ఆదాము ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 930 సంవత్సరాలు బ్రతికాడు. 930 years. 900 సంవత్సరాలు దాటి బ్రతికిన వారిలో ఆదాము కూడా ఉన్నాడు. మరి దేవుడు ఈ పండు తినుదినమున నిశ్చయముగా నువ్వు చచ్చదువు అని దేవుడు చెప్పిన మాట అబద్ధమైపోయిందా? నిరర్ధకమైపోయిందా? దేవుడు ఏదైనా అబద్ధం ఆడాడా అంటే కాదు. ఏ రోజైతే ఆదాము దేవుని మాటకు అవిధేయత చూపించాడో ఆ రోజే ఏమైపోయాడు? చచ్చిపోయాడు. ఎలా అంటే ఆధ్యాత్మికంగా చనిపోయాడు. శరీరం అయితే బ్రతుకుంది కానీ లోపల ఉన్న ఆత్మ చనిపోయింది. అందును బట్టి వారు దేవుని సన్నిధిలో ఉండడానికి
అర్హత కోల్పోయారు. ఆ కారణాన్ని బట్టి దేవుడు వారిని ఏదైనా తోటలోంచి బయటికి ఏం చేశాడు? గెంటి వేశాడు. దే వర్ థ్రోన్ అవుట్ ఆఫ్ గార్డెన్ ఆఫ్ ఈడెన్ బికాస్ దే హ్యావ్ కమిటెడ్ సిన్ అగైన్స్ గాడ్. దే లాస్ట్ దర్ లైఫ్. వారి జీవాన్ని పోగొట్టేసుకున్నారు కాబట్టి దేవునితో సహవాసం చేసే అనుభవాన్ని, అర్హతను, యోగ్యతను పోగొట్టేసుకున్నారు. ఏదైనా తోట నుండి దేవుడు బయటికి పంపేశాడు. అయితే దేవుని లేఖనాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే ఆదాము ఆత్మీయంగా మృతమైపోయాడు. శరీరం అయితే బ్రతుకుంది కానీ ఆధ్యాత్మిక మృతమైపోయాడు. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి సిలువలో మనందరి కోసం మరణించి ప్రాణత్యాగం చేసిన తర్వాత ఆయన మనల్ని తన దగ్గరికి ఎందుకు పిలుస్తున్నాడో తెలిస్తే తన చేతులు చాపి అన్నిటికన్నా ప్రథమంగా ప్రాముఖ్యంగా దేవుడు మనకిచ్చేది జీవాన్ని అనుగ్రహించడానికి, మనం తిరిగి బ్రతికే అవకాశాన్ని దేవుడు మనకిస్తున్నాడు. పౌలు మహాశయుడు ఏదో అంటాడు, ఎవరైనా క్రీస్తునందుంటే వారు నూతన సృష్టి, పాతవి ఏమైపోయినాయి? గతించిపోయాయి. అంటే పాత బట్టలు తీసి పడేయమని, పాత మంచాలు ఉంటే బయట వేసేయమని, లేదా పాత ఇల్లు ఉంటే అది కొత్త ఇల్లుగా మార్చేయమని దాని ఉద్దేశం కాదు. పాతవి కొత్తవైనంటే దాని ఉద్దేశం కాదు. అక్కడ మాట్లాడింది ఎవరైతే క్రీస్తు ప్రభును తమ హృదయాల్లోనికి తీసుకుంటున్నారో, అంగీకరిస్తున్నారో, పాపక్షమాపణ పొంది ప్రాయశ్చిత్తం కావాలని కోరి ప్రభు శరణు కోరుతున్నారో వారందరూ కూడా ఆత్మలో ఏమవుతున్నారనమాట? బ్రతికించబడుతున్నారు. ఏ ప్రివిలేజ్నైతే, ఏ ఆధిక్యతనైతే ఆదాము హవ్వలు కోల్పోయారో మరలా అదే ఆధిక్యతను క్రీస్తు ప్రభు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాడని బైబిల్ చెప్పింది. ఇదే పౌలు భక్తుడు అంటాడు, క్రీస్తుతో కూడా మీరు ఏం చేయబడ్డారు? బ్రతికించబడ్డారు. అంటే ప్రపంచాన్ని మనం కొన్ని భాగాలు చేస్తే చాలా మట్టుకు పాపంలో నశించిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ కొంతమంది మాత్రమే శేషించిన వారు, బ్రతికిన వారు, దేవుణ్ణి సేవిస్తున్నవారు, ఆయన్ని ఆరాధిస్తున్నవారు, ఆయన తమ హృదయంలో చేర్చుకున్నవారు, ప్రభువు చిత్తాన్ని నెరవేరుస్తున్నవారు, ఆయనకు మహిమకరంగా బ్రతుకుతున్నవారు, క్రీస్తు ప్రభు స్వకీయ సంపాద్యంగా ఎంచబడిన సంఘములో సభ్యులై ఉండి దేవుని రాజ్యస్వార్తలో పాలుపంపులు పొందుతున్న ఈ శేషించిన వారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు ప్రశ్న అడుగుతున్నాను, నువ్వు మృతమైపోయిన గుంపులో ఉన్నావా లేదా బ్రతికిన గుంపులో ఉన్నావా? పరిశీలన చేయాలి. నువ్వు చచ్చిపోయిన వారి గుంపులో ఉన్నావా లేదా జీవించి ఉన్నవారి గుంపులో ఉన్నావా? పరిశీలన చేయాలి. చనిపోయిన వాడు ఏ విధంగా స్పందించడో, లేకపోతే మనం పిలిచినా అరిచినా ఏం చేసిన వాళ్ళు ఎలా స్పందించడో, పాపంలో మృతమైపోయిన వాడు కూడా దేవుని మాటకు, ఆయన ప్రణాళికలకు స్పందించలేని దుస్థితిలో ఉంటారు. కానీ బ్రతికి ఉన్న మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారంగా, ఆయన భుజాల మీద మోసేవారంగా, ఆయన కొరకు జీవించేవారంగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. నువ్వే గుంపులో ఉన్నావు? చచ్చిన గుంపులో ఉన్నావా? బ్రతికిన గుంపులో ఉన్నావా? చాలాసార్లు మనం వింటున్నాం, నదిలో 2 రకాల చేపలు ఉంటాయి. అదేంటండి వెసిలి గారు, చాలా రకాలు ఉంటాయి కదండి. మేము ఇప్పటికే చాలా రకాలైన చేపలు కవర్ చేసామండి. జూలై ఆగస్టు వచ్చిందంటే ఒక చేప అంటే మాకు బాగా ఇష్టం అండి. నేను చేపల్లో రకాల గురించి, వాటి విధానాల గురించి నేను మాట్లాడడం లేదు. కానీ జనరల్గా నదిలో చేపలు 2 రకాలు అని ఎందుకు అంటున్నానంటే, ఒక గుంపు ఏమో బ్రతికిన చేపలు, మరొక గుంపు చచ్చిన చేపలు. ఎప్పుడైనా నదుల్లో కాలుష్యం ఎంటర్ అయిందనుకోండి, ఒక ఫ్యాక్టరీ నుంచి కానీ లేదా ఏదైనా కాలుష్యానికి సంబంధించిన నీరు నదిలో కలవగానే ఆ ప్రాంతంలో ఉన్న చేపలన్నీ కూడా చచ్చిపోయి తేలిపోతూ ఉంటాయి. అవి సర్వైవ్ కాలేవు. ఆ విష జలము వాటిని చంపేస్తుంది. చంపినప్పుడు ఏమవుతాయంటే ఆ చేపలన్నీ కూడా నీటిలో తేలిపోయి ప్రవాహానికి వాలుగా ఏమైపోతుంటాయి? కొట్టుకుపోతూ ఉంటాయి. ఎంత దూరం అంటే ఎంత దూరమైనా కొట్టుకుపోతాయి. వాటికి ఏదో ఒక అడ్డేసేంత వరకు కూడా ఆ చేపలు కొట్టుకుపోతూనే ఉంటాయి. అయితే నదిలో కొన్ని చేపలు, బ్రతికిన చేపలు, అవి నదిలో ఈదుతూ ఉంటాయి. చేపకు ఈత ఎక్కడ ఇష్టం అంటే నీళ్లు వస్తున్నప్పుడు వాటికి ఎదురుగా వెళ్ళడం ఇష్టం అంట. ఎందుకంటే దానిలో ఏముంది? జీవం ఉంది కాబట్టి, దానిలో లైఫ్ ఉంది కాబట్టి, అది చిన్న చేప కావచ్చు లేదా పెద్ద చేపలు కావచ్చు, ప్రవాహానికి ఎదురెత్తుంటాయి, అప్ స్ట్రీమ్కి వెళ్తూ ఉంటాయి. అవన్నీ కూడా ఒకవేళ చచ్చిపోయిన చేపలు అవి ఎంత పెద్దగా ఉన్నా ప్రవాహానికి వాలుగా కొట్టుకుని పోతూ ఉంటాయి. నువ్వు జీవించి ఉన్నావు అనడానికి సూచన ఏంటి? నువ్వు బ్రతికున్నావు అనడానికి ఒక నిదర్శనం ఏంటి అంటే, నీవు ప్రవాహానికి ఎదురుగా ఏమేం చేస్తుంటావు? కొట్టుకుపోతూ ఉంటావు. సమాజం ఎటుపోతుందో అటే పోవాలనే ఉద్దేశం కాదు. లోకం ఎటుపోతుందో అటే పోవాలనే ఆలోచన నీలో ఉండదు.
ఈ రోజుల్లో చాలామంది యొక్క జీవితం ఎలా ఉందంటే 10 మంది చేస్తున్నది నేను కూడా చేస్తే ఏంటి తప్పు, 10 మంది అలాగే ఉన్నారు కదా నేను కూడా అలా ఉంటే ఏంటి తప్పు అన్న ఆలోచనలో వాలుగా కొట్టుకుపోయే జీవితాన్ని కలిగి ఉన్నారు. కానీ బ్రతికున్న చేప చెప్పండి ప్రవాహానికి ఏమవుతూ ఉంటుంది, ఎదురెదుతూ ఉంటుంది. నువ్వు చచ్చిన గుంపులో ఉన్నావా బ్రతికిన గుంపులో ఉన్నావా ఆలోచన చేయాలి. బైబిల్ సెలవిస్తూ ఉంది, శేషించిన వారు, మిగిలిన వారు, మృతమైపోయిన తర్వాత లేదా మృతమైపోయిన అనుభవాల్లోంచి విడుదల పొందిన వారు, ఈ శేషించిన వారికి ఉన్న లక్షణాలు ఏంటి, క్రీస్తులో బ్రతికున్న వారికి ఉన్న ఆధిక్యతలు ఏంటి అని ఆలోచన చేస్తే బైబిల్ సుస్పష్టంగా తెలియజేస్తున్న మొదటి మాట, అందరూ జాగ్రత్త వినండి. నువ్వు బ్రతికున్నావు అనడానికి సూచన లేదా నువ్వు దేవునిలో బ్రతికుండడం ద్వారా దేవునిలో జీవించడం ద్వారా నీకు కలిగే ప్రయోజనాలు ఏంటి అని ఆలోచన చేస్తే ఈ జకర్యా గ్రంథం 13వ అధ్యాయంలో మొదటి మాట నేను మీ జ్ఞాపకం చేస్తాను. 9వ వచనంలో నేను చెబుతాను, ఆ మాట జాగ్రత్త వినండి. బంగారమును శోధించినట్లు వారిని ఏం చేస్తాను, నేను శోధిస్తాను. చెప్పండి, బంగారాన్ని శోధించినట్టు ఏం చేస్తాను నేను? బంగారాన్ని శోధించడం ఏంటండి? మీరు ఎప్పుడైనా శోధించారా బంగారాన్ని? అమ్మ స్త్రీలు చెప్పండి, మీ అందరి దగ్గర ఏం ఉండుండొచ్చు ఏంటంటే ఉంది ఏంటి? బంగారం. ఎవరి స్థాయికి కొలది, ఎవరి సంపాదన కొలది, ఎవరి సామర్థ్యం కొలది వారికి ఏముంది? బంగారం ఉంది. 2017వ సంవత్సరంలో మన ప్రధానమంత్రి గారు మోడీ గారు డిమానిటైజేషన్ తీసుకొచ్చారు. పాత నోట్లు చెల్లవు, అందరూ ఏ నోట్లు తీసుకోవాలి? కొత్త నోట్లు తీసుకోవాలి. అప్పటికి 1000 రూపాయలు, ఆ తర్వాత 500 రూపాయలు పాత నోట్లు కొంచెం పెద్ద సైజులో చలామణిలో ఉండేవి. ఒక్క రాత్రిలో ఆల్ ఆఫ్ ఏ సడన్గా మోడీ గారు టీవీలోకి వచ్చి ఆయన జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ, ఈ రాత్రి నుండి ఆ నోట్లన్నీ క్యాన్సిల్ చేస్తున్నాము, రద్దు చేస్తున్నాము, రేపటి నుండి అవి చెల్లవు, వాటిని మీరు బ్యాంకుల్లో కానీ పోస్ట్ ఆఫీసుల్లో కానీ మార్చుకోవచ్చు, రోజుకి ఇంతని మార్చుకోవాలి, రోజుకి ఇంతే డిపాజిట్ చేయాలి, ఇంతే విత్డ్రాల్ చేయాలని చెప్పి కొన్ని ఆంక్షలు నిబంధనలు విధించారు. దేశం అంతా అల్లకల్లోలం అయిపోయింది. దాదాపుగా 170 మంది చచ్చిపోయారని పేపర్లో వేసింది చెప్తున్నాను నేను. ఆ డిమానిటైజేషన్ అనే ఆ ప్రక్రియ ద్వారా దేశంలో ఆ లైన్లో నిలబడలేక లేదా అప్పులు ఇచ్చిన వాళ్ళకి మళ్ళీ డబ్బులు వస్తాయో లేదో తెలియక గుండె ఆగిపోయి 170 మంది అఫీషియల్ లెక్కల ప్రకారం పేపర్లోకి వచ్చిన 170 మంది, ఇంకా చాలామంది ఉన్నారనుకోండి. భీమవరం దగ్గరలో ఒక ఆమె ఆ రోజే పొలం అమ్మిందంట. ఆ రోజే ఉదయం అమ్మేసింది. రాత్రి మోడీ గారు ఈ మాట చెప్పారు. యూజువల్గా పొలాలు కానీ బిల్డింగ్లు కానీ స్థలాలు కానీ లావాదేవీలు జరిగినప్పుడు కొంత వైట్ మనీ కొంత బ్లాక్ మనీ లాగా చలామణీలు అవుతూ ఉంటాయి. ప్రభుత్వ రేట్ ఒకటి, అక్కడున్న మార్కెట్ విలువ ఒకటి. ఆ గవర్నమెంట్ రేట్ ఏమో వైట్ తీసుకుంటారు, బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరుగుద్ది. ఆ మార్కెట్ వాల్యూకి ఇంక ఎంతైతే డిఫరెన్స్ ఉందో అది క్యాష్ లావాదేవీలు జరుగుతుంటే ఇది సర్వసాధారణంగా జరిగే విషయమే. అయితే బహుశా ఇలా అనుకుందాం, 1 కోటి రూపాయలు పొలం అమ్మితే ఒక 50 లక్షలేమో అకౌంట్లో వేశారు, 50 లక్షలేమో క్యాష్ ఇచ్చారు. అవి తీసుకొచ్చి మంచం కింద పెట్టింది. రేపొద్దున్న వాళ్ళకి వీళ్ళకి ఏమన్నా అప్పులుంటే కట్టేద్దామనో లేకపోతే మరలా వాటిని మెల్లమెల్లగా కొంచెం కొంచెం బ్యాంకులో వేసుకుందాం, ఆ ప్లాన్ ఏంటో నాకు తెలియదు. ఆ రాత్రి మోడీ గారు వచ్చి టీవీలోకి వచ్చి 500 రూపాయలు 1000 రూపాయల నోట్లు చల్లవ అనగానే ఆ రాత్రే చచ్చిపోయింది ఆమె. ఎందుకోసం తెలుసా? బెంగ పెట్టేసుకుని ఇప్పుడు ఇన్ని డబ్బులు ఎక్కడ మార్చాలి, రోజుకి 4000 మార్చమన్నారు, ఈ 50 లక్షలు ఎంతకాలాలుగా మార్చాలి నేను, ఎవరైనా మా ఇంటికి వచ్చి పట్టేసుకుంటే పరిస్థితి ఏంటి అని బాగా తీవ్రంగా కలిచివేయబడి టెన్షన్ పడిపోయి స్ట్రెస్ బిల్డ్ అయిపోయి ఆ రాత్రి చచ్చిపోయింది. ఆమె పొలం అమ్మింది చెప్పండి, ఆమె ప్రాణం పోయింది. ఇలాంటి పరిస్థితులు చాలా జరిగాయి. అయితే డిమానిటైజేషన్ వచ్చినప్పుడు అప్పటికే ప్రజలందరూ బాగా కాక మీద ఉన్నారు, ఇబ్బందులు పడ్డారు. ఆ తర్వాత ఎవరో కానీ బంగారం లెక్కలు కూడా తెలుస్తూ ఉన్నారు. చెప్పండి ఏం చేస్తున్నారా? బంగారం లెక్కలు కూడా. ఇప్పుడు ఎవరెవరి దగ్గర ఎంతెంత బంగారం ఉందో జాగ్రత్తగా పరిశీలన చేసి దాని మీద కూడా ట్యాక్సీలు వేద్దాం అనగానే నిజం చెప్తున్నాను, స్త్రీలు చీపుర్లు పట్టుకుని వచ్చేసారు రోడ్డు మీదకి. ఎవడైనా సరే మా బంగారం మీద కన్నేసారు అంటే వాడి సంగతి తేలుతాం. వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు ఎంత అధికారులైనా గొప్పలైనా రెండురా ఎవడొస్తాడా అని చెప్పి వీధులు అందరూ కూడా చీపులు పట్టు రెడీగా ఉన్నారు. ఎందుకంటే స్త్రీలని జాగ్రత్తగా గమనించండి, ఏం పోయినా పర్లేదు కానీ ఏం పోకూడదు. బైబిలా? అబ్బా అంత భక్తి ఉందో కొంతమందికి.
ఆమె ఎవరో బైబిల్ అంటుంది, మంచిదే, మంచి ఆన్సరే. ఏం పోయినా పర్వాలేదు, కానీ బంగారాన్ని ఎవరైనా టచ్ చేశారంటే చెప్పండి, వాళ్ళ కోపం వచ్చేస్తుంది కదా. బంగారాన్ని శోధించడం అంటే అర్థం ఏంటి? ఇంగ్లీష్లో అక్కడ శోధించుట అన్న చోట టెస్ట్ అనే పదం వాడారు, టెస్టింగ్ ద గోల్డ్. మీరు ఎవరైనా బంగారం కొనేటప్పుడు మార్కెట్కి వెళ్ళగానే మీ ముందు ఏదైనా బంగారం పెట్టారనుకోండి, బ్యాగ్లోకి వేసేయండి, డబ్బులు ఎంతో చెప్పండి, ఇచ్చేస్తామంటారు ఎవరైనా? అది నిజమైన బంగారం అని మీకు 100% నమ్మకం ఉన్నప్పటికీ కూడా ఆ బంగారం ఒక్కసారి ఆ నగని ఇలా వెనకకి తిప్పి చూస్తే కొన్ని రాతలు ఉంటాయి దాని వెనకాల. ఆ రాతలు ఉన్నాయా లేదో చూడాలి. ఆ హాల్ మార్క్ అంటారు దాన్ని. ఆ హాల్ మార్క్ ఉందా లేదో చూస్తే, ఒకవేళ అలాంటివి లేవనుకోండి, కనీసం బంగారాన్ని ఏం చేస్తారో తెలుసా? గీటు వేస్తారు. గీటు అంటే ఆ బంగారం అమ్మే ఆయన దగ్గర లేదా బంగారు పని చేసే వాళ్ళ దగ్గర ఒక నల్లటి రాయి ఉంటుంది, దానికి ఈ బంగారాన్ని రాస్తారు. రాసినప్పుడు ఆ కలర్ ఏదైతే ఉందో దాన్ని బట్టి చెప్పేస్తారు ఇది కరెక్ట్ అయిన బంగారమా, లేదా పూర్తిగా నకిలీ బంగారమా, లేదా ఇందులో ఇంకా మిగతా లోహాలు కొంచెం ఎక్కువ మిక్స్ అయ్యాయా అనేది ఆలోచన చేసి వెంటనే చెప్పేస్తారు వాళ్ళు. బంగారం గీటు వేయడం, పరీక్షించడం అనేది అందరికీ తెలిసిన విషయమే. దేవుడు ఏమన్నాడో తెలుసా? ఈ శేషించిన వారు బంగారం లాంటి వాళ్ళు అన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దే ఆర్ లైక్ గోల్డ్. నీ విలువ నీకు తెలుసా? బ్రతికినప్పుడు, క్రీస్తును వెంబడించినప్పుడు, దేవుణ్ణి ప్రేమించినప్పుడు నీ విలువ దేవునిలో ఎంత గొప్పదో తెలుసా? ఆయన నేను బంగారంతో పోల్చాడు. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది భర్తలు భార్యని బంగారం అంటారు. ఆ ప్రేమ, భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమ. లేదా కొన్ని కుటుంబాల్లో భార్యలు భర్తను ఏమంటారు? బంగారం అని పిలుస్తారు. ఆయన నిజంగా బంగారం కాదో తెలియదు కానీ పిలవడం మాత్రం బంగారం అంటారు. ఇప్పుడు ఈయన బంగారం అంది కదా అని చెప్పి వాళ్ళ అమ్మగారిని ఏమైనా అన్నాడు అనుకోండి, ఇప్పుడు ఏమంటుంది? ఏదైనా అంటది, బంగారం బంగారం కదా చెప్పి నెత్తి కూర్చోటం మా అమ్మని అంటావు, నువ్వు నీ సంగతి తెలుస్తాడు పదా పోలీస్ స్టేషన్ నాడు అంటది. ఈ బంగారాన్ని పట్టుకెళ్ళి స్టేషన్లో పెడుతుంది. మనుషులు నేను బంగారం అని పిలవచ్చు, లేదా నీ స్నేహితులు నేను బంగారం అని సంబోధించవచ్చు. కొంతమంది ఈ పని పాటలు ఇవన్నీ, ఈ పిలుపులు ఇవన్నీ ఎందుకులే, ఆ పేరే బంగారం అని పెట్టేసుకోండి, ఎవడైనా అలాగే పిలుస్తాడు కదని చెప్పి బంగారం అని పేరు పెట్టుకున్న వాళ్ళు, లేదా బంగారు రాజు అని పేరు పెట్టుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉండొచ్చేమో. యు నో వన్ థింగ్ మై ఫ్రెండ్, యు ఆర్ గోల్డ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్, యు ఆర్ సో ప్రెషియస్. దేవుడు అన్నాడు, బంగారమును పరిశోధించినట్టుగా నేను వారిని పరిశోధిస్తాను. దట్ మీన్స్ యు ఆర్ లైక్ గోల్డ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. ద వరల్డ్ మే రెడ్యూస్ యువర్ వాల్యూ సమ్ టైమ్స్. ప్రపంచం నీ విలువను తగ్గించి మాట్లాడచ్చు, నీ స్థాయిని తగ్గించి ప్రపంచం మాట్లాడచ్చు. నువ్వు లోకంలో తిరిగినంతకాలం కొన్నిసార్లు చాలా విలువ కలిగిన వాడిగా వారు దృష్టించచ్చేమో, కానీ నువ్వు ఏ క్షణమైతే యేసు ప్రభువును అంగీకరించి బైబిల్ పట్టుకున్నావో వెంటనే నీ విలువను తగ్గించి మాట్లాడే కొంతమంది ఉంటారు. వీరు కులం తక్కువ వాళ్ళలో కలిసిపోయారండి అని ఇలా మాట్లాడేవాళ్ళు ఉంటారు అంటున్నాను నేను. అది వాస్తవం కాదు, కానీ కొంతమంది అలా హేళన చేసేవాళ్ళు ఉంటారు. లేదా వీరు పరాయి మతంలో కలిసిపోయారని, తల్లి లాంటి మతాన్ని వదిలేసి ద్రోహం చేశారు, మతద్రోహం చేశారని. అసలు తల్లికి విలువ ఇవ్వరాళ్ళు, మతాన్ని మాత్రం తల్లిగా భావిస్తారు కొంతమంది. ఆ మతాన్ని వదిలేయడం తల్లిని వదిలేయడంతో సమానం అంటారు. వాస్తవంగా గమనించడం అది కూడా ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్. మనుషులని వారి సిద్ధాంతాల్లోనే, వారి ఆచారాల్లోనే, వారి వ్యవహారాల్లోనే, వారి నమ్మకాల్లోనే ఉంచేయడానికి చెప్పే మాట ఇది. మతాన్ని వదిలేయడం అంటే తల్లిని వదిలేయడంతో అని పోల్చి మాట్లాడే వాళ్ళు ఉంటారు చూసారా? బ్లాక్మెయిల్ చేయడం ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్ అనమాట. బైబిల్ గ్రంథం ఎప్పుడూ కూడా దేవుణ్ణి మతం అని సంబోధించలేదు, విశ్వాసము అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఏంటిది? విశ్వాసం. కొంతకాలం వరకు ఏదో నమ్మేవు, అవి వాస్తవం కాదని తెలుసుకుని సత్యంలోకి వచ్చినప్పుడు నీ విశ్వాసం మారింది కానీ నీ మతం మారలా. నువ్వు మార్చుకుంది నీ మతం కాదు, నీ విశ్వాసం మారింది. ఒకప్పుడు ఏదో నిజం అనుకుని నమ్మేశావు, ఎవరో చెప్పారు, పూర్వీకులు చెప్పారు, పెద్దలు చెప్పారు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని నమ్మేశావు, వాటినే వాస్తవాలు అనుకున్నావు. కానీ ఒకరోజు నీకు సత్యం బోధపడింది, సత్యం నీకు అందించబడింది, సువార్త నీకు అందించబడింది, దేవుని గురించిన అవగాహనలకు నువ్వు వచ్చావు. అక్కడ మారింది ఏంటంటే నీ మతం కాదు, నీ విశ్వాసం మారింది. నిజమైన దేవుని యందు నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావు. ఇప్పుడు విశ్వసించదగిన దేవుని మీద విశ్వాసం వచ్చింది. నమ్మవలసిన దేవుణ్ణి నువ్వు నమ్మావు. అది వాస్తవ నిరీక్షణ, వాస్తవ విశ్వాసం, వాస్తవ నమ్మకం అది. అంతేగాని
తల్లి లాంటి మతాన్ని, తండ్రి లాంటి మతాన్ని వదిలేసే ఉండడం కాదు. అక్కడ నువ్వు వాస్తవంలోకి వచ్చావు, సత్యములోకి వచ్చావు. అందును బట్టే ప్రభు అన్నాడు, నేను మార్గమును సత్యమును అన్నాడు ఆయన. సో వెన్ యూ యాక్సెప్ట్ గాడ్, యు ఆర్ యాక్సెప్టింగ్ ద ట్రూత్. నువ్వు సత్యాన్ని అంగీకరించావు. దానికి వేరే రకాలైన మాటలు వాడాల్సిన అవసరం లేదు. యూ కమ్ టు ద రియాలిటీ. నువ్వు వాస్తవంలోకి రావాలని ఆశించావు. సత్యంలోనికి రావాలని అందరికీ ఆశ ఉంటుంది, కానీ సత్యం బయలుపరిచినప్పుడు కొంతమంది రాలేకపోతున్నారు. కారణం, ఇలాంటి కట్లు చాలామందిని బంధించేశాయి. ఎవరేమనుకుంటారో, అదనుకుంటారో, ఇదనుకుంటారో అని చాలామంది భావించేవాళ్ళు చాలామంది ఉంటారు. ద వరల్డ్ మే రెడ్యూస్ యువర్ వాల్యూ. ప్రపంచం నీ విలువను తగ్గించేసి నువ్వు దేవుని దగ్గరికి వచ్చావని చెప్పి, నీ బంధువులు అంతవరకు నీకు విలువ ఇచ్చి మాట్లాడిన వాళ్ళు, మీరు యేసు ప్రభువుని నమ్ముకున్నారంట కదా, మీకు మాకు కుదరదలే అనేవాళ్ళు కొంతమంది. కానీ దేవుని దృష్టిలో నువ్వు ఎలాంటి వాడవో తెలుసా? బంగారము, విలువైన వాడవో, ఏర్పరచబడిన వంశం అన్నాడు. దేవుని ప్రజలంగా మనం ఉన్నామని బైబిల్ ఎన్నోసార్లు చాలా స్పష్టంగా మనకి తెలియజేస్తూ ఉంది. శేషించిన వారు దేవుని దృష్టిలో విలువ కలిగిన వారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ఇదే మాట రాస్తాడు. కొరింథు అనే ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో చాలామంది దేవుని బిడ్డలు యేసు ప్రభువును అంగీకరిస్తున్నారు. సువార్త అందించబడినప్పుడు వాస్తవానికి అదంతా కూడా జ్ఞానాన్ని బాగా ప్రేమించే దేశం అది. జ్ఞానాన్ని బాగా ప్రేమించే ప్రజలు వాళ్ళు. వారికి వాస్తవ జ్ఞానం అందించబడినప్పుడు, దేవుని గురించిన వాస్తవ సత్యం అందించినప్పుడు చాలామంది యేసు ప్రభువును అంగీకరించారు. అలాంటి వారితో పౌలు మహాశయుడు మాట్లాడుతున్నాడు, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక, చెప్పండి, మీ దేహములతో మీరు ఏం చేయండి? దేవుని మహిమపరచండి. మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి ఏం చేయబడ్డారు? కొనబడ్డారు. ఒకప్పుడు మనందరం విలువ లేని వారమే, ఒకప్పుడు మనందరం కూడా విలువ లేని ప్రజలమే. కానీ క్రీస్తు ప్రభు తన ప్రాణం పెట్టి మనల్ని కొనుక్కోవడం ద్వారా మనకు విలువ వచ్చింది. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. సో యూఆర్ లైక్ ఎ గోల్డ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని దృష్టిలో బంగారం లాంటిదేనే, బంగారం లాంటి వాడి. ఒకళ్ళు ఎవరో నేను బంగారం అని పిలవకపోతే నువ్వేం కంగారు పడాల్సా? దేవుని దృష్టిలో నువ్వు విలువైన వాడవై ఉన్నావు. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్న కాలంలో ఆయన బాగా ఇష్టపడే ప్రాంతాల్లో బేతనీయ కూడా ఒకటి. బేతనీయలో ఓ ముగ్గురు వ్యక్తులు బాగా పరిచయమైన వాళ్ళు ఉన్నారు. చెప్పండి, వాళ్ళు ఎవరు? మార్తా, మరియ, లాజరు. మార్తా, మరియ, లాజరు వారు ముగ్గురు కూడా ఒక కుటుంబానికి చెందినవారు. క్రీస్తు ప్రభువారికి ఆ కుటుంబం చాలా ప్రియమైన కుటుంబం. ఆయా సందర్భాలు ఆయన బేతనీయ వెళ్తున్నప్పుడు ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళినట్టుగా బైబిల్ లేఖనాల్లో మనం చూస్తున్నాం. అయితే ఒక రోజున లాజరుకి రోగం వచ్చింది. యేసయ్య బాగా ప్రేమించే వ్యక్తి లాజరు అయినప్పటికీ అతనికి ఏమొచ్చింది? రోగం వచ్చింది. కొన్నిసార్లు మనలో ఇలాంటి అనుమానాలు వస్తూ ఉంటాయి. నేను దేవునికి బాగా ప్రియమైన దాన్ని అయితే నాకెందుకు రోగం రావాలి? నాకెందుకు ఈ కుదరని రోగం, కుదరని జబ్బు నాకు రావాలి? ఈ మరణకరమైన వేదన నాకు ఎందుకు రావాలి? ఈ అప్పు బాధ నేను ఎందుకు ఫేస్ చేయాలి? ఈ నిందల అవమానాలు ఎందుకు ఫేస్ చేయాలని చెప్పి కొన్నిసార్లు మనలో అనుమానాలు వస్తూ ఉంటాయి ఆ సిచ్యువేషన్స్ గుండా వెళ్తున్నప్పుడు. లాజరు దేవుని చేత బహుగా ప్రేమించబడిన అయినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో యేసు ప్రభు లాజర్ని నా స్నేహితుడు అని పిలిచాడు. లాజరు దేవుని స్నేహితుడిగా పిలువబడ్డాడు. మన స్నేహితుడు అనే మాట యేసు ప్రభు వాడారు. బట్ స్టిల్ లాజరస్ హ్యాడ్ టు ఫైట్ విత్ ఎ డిసీజ్. ఒక రోగంతో పోరాడాడు. ఆఖరికి లాజరు చనిపోయాడు. వార్త యేసు ప్రభువు తెలిసింది. ఆయనకు లాజరు చనిపోతాడని తెలుసు, త్వరగా వెళ్ళాలి అని కూడా తెలుసు. కానీ దేవుడు కావాలనే, ఇంటెన్షనల్ డిలే అంటారు దాన్ని, కావాలనే యేసు ప్రభు ఆలస్యం చేశారు. 3 రోజుల తర్వాత ఆ ప్రాంతం దగ్గరికి వెళ్ళారు. ప్రయాణం అంతా కలిపితే అక్కడికి వెళ్ళేసరికి 4 రోజులు అయిపోయింది. ఆ 4 రోజులు లాజరు సమాధిలో ఉంచబడ్డాడు. ఇప్పుడు యేసు ప్రభు వారు ఆ సమాధి దగ్గరికి వెళ్ళడానికి ముందే మార్త వచ్చి కలిసింది యేసయ్యను. మరియమ్మ కూడా ఏం చేసింది? యేసు ప్రభు పాదాల మీద పడింది. ఇద్దరు ఒకటే మాట అన్నారు. ఏమన్నా తెలుసా? అయ్యా, నువ్వు ఇక్కడ ఉంటే మా సహోదరుడు చావక ఉండును అనే మాట. నేను ఆల్రెడీ చెప్పాను, మార్తా మరియ ఇద్దరు కూడా ఒకే కుటుంబానికి చెందినవారు అయినప్పటికీ కూడా వారిద్దరి యొక్క మాటల్లో చాలా వ్యత్యాసం ఉంది. వారిద్దరి మాటల్లో చాలా వైరుధ్యమైన భావాలు ఉన్నాయి. మార్త క్యాజువల్గా ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభు ఏంటని ఎంత ఆలస్యం చేసావు? నువ్వు, నీకు ఎప్పుడు చెప్పావు? అసలు ఎప్పుడు రమ్మన్నావు? నువ్వెంత ఆలస్యం చేస్తావు అనుకోలేదు. మామూలు టైంలో మా దగ్గరికి వచ్చి మీరంటే అది, మీరంటే ఇది అన్నావు. ఇప్పుడు చూడు, మాకు కష్టం వచ్చినప్పుడు వచ్చావు. నువ్వు
వదిలిపెట్టేసావు కదా మమ్మల్ని, అసలు నువ్వు ఎక్కడ ఉండుంటే నా సహోదరుడు చావకుండును కదా అన్నట్టుగా ప్రభువుని నిందిస్తూ బ్లేమ్ చేస్తూ బహుశా మార్త ఆ మాట చెప్పింది. ఆ ఇంటనేషన్లో తేడా ఉంది. అయితే మరియ ప్రభువు పాదాల మీద పడి కూడా అదే మాట చెప్పింది, కానీ ఆ మాటలో ప్రాధేయపడిన అనుభవాలు ఉన్నాయి. హల్లెలూయా. దేవుణ్ణి జీవాధిపతిగా గుర్తించి ఆయన యొక్క ప్రజెన్స్ని యాంటిసిపేట్ చేస్తూ మరియ బహుశా నేను అనుకుంటా కన్నీటితో దేవుణ్ణి వేడుకున్నప్పుడు యేసు ప్రభు వారు సమాధి దగ్గరికి వెళ్ళారు. లాజరస్ కంఫోర్ట్, లాజరు బయటకు రా అనగానే ప్రేత వస్త్రములతో చుట్టుపడిన లాజరు ఏం చేశాడు చెప్పండి? బయటకు వచ్చేసాడు. ఇప్పుడు యేసు ప్రభు లాజర్ని బ్రతికించిన తర్వాత జాగ్రత్త వినండి, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత యోహాను సువార్త 12వ అధ్యాయం కనుక చదివితే ఆ ఏరియాలో లాజరు చాలా పాపులర్ అయిపోయాడంట. స్తోత్రం చెప్దాం. ఎందుకు పాపులర్ అయిపోయాడు? ఒకప్పుడు లాజర్ను చూసిన వాళ్ళందరూ కూడా అయ్యో రోగిష్టిరా, అయ్యో రోగం వచ్చింది, అయ్యో ఇలా అయిపోయింది పరిస్థితి, అయ్యో చచ్చిపోయాడు, అయ్యో అని అన్నవాళ్ళు ఇప్పుడు లాజర్ను చూసిన వాళ్ళందరూ వావ్ అంటున్నారు. ఎందుకోసం తెలుసా? ఇతడు తిరిగి ఏం చేశాడు? బ్రతికాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని చూడడానికి చాలామంది వస్తున్నారట. ఎందుకంటే ఆయన ఎలాగూ జీవాధిపతి కనుక, ఆయన ఎలాగూ అద్భుతమైన కార్యాలు చేస్తున్నాడు కాబట్టి ఆయన్ని చూడడానికి చాలామంది వస్తున్నారు. పనిలో పని ఎవరిని చూడడానికి వస్తున్నారు అంటే లాజరస్ బికేమ్ సో పాపులర్ ఇన్ దట్ ఏరియా. ఆ ప్రాంతంలో లాజరు విలువగలిగిన వాడిగా అయిపోయాడు. అనేక మంది లాజర్ను చూడడానికి వచ్చారు. జాగ్రత్త గమనించిన ప్రియులారా, యాజ్ లాంగ్ యాజ్ యూ హ్యావ్ జీసస్ ఇన్ యువర్ హార్ట్, గాడ్ ఎగ్జాల్ట్స్ యూ. హల్లెలూయా. ప్రభువును కలిగి ఉన్నంత కాలం ప్రభువుని ఏం చేస్తాడు? అన్ని విషయాల్లో హెచ్చించే దేవుడు ఆయన. లాజర్ని చూడడానికి వచ్చారట. అందరూ వచ్చన్నారు, అదిగో అగో ఆయనే లాజరు, చచ్చిపోయాడు కదా, 4 రోజులు ఉన్నాడు సమాధిలో, మళ్ళీ వచ్చాడు చూడండి చూడండి అని చెప్పి. ఆ టైంలో సెల్ఫీలు లేవు, కానీ ఉండుంటే పరిస్థితి ఏమైపోను, లాజర్ గారికి 24 గంటలు 23 గంటలు సెల్ఫీలు ఇవ్వడానికే సరిపోరు కదా. ప్రజలందరూ మీద పడి సెల్ఫీలు తీసుకుని ఉండొచ్చు. ఈ యాంగిల్ నుంచి ఈ యాంగిల్ నుంచి ఈ యాంగిల్ నుంచి మొత్తం అంతా సెల్ఫీలు తీసి ఫేస్బుక్లు, ట్విట్టర్లు, ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్ ఏమనంటే లుక్ ఐ మెట్ లాజరస్ అని చెప్పి అందరూ ఏదో విధంగా వాటిలో స్టేటస్లు, పోస్టులు, రీల్ అన్నీ పెట్టుండేవారేమో. హీ బికేమ్ పాపులర్, హీ బికేమ్ సో వాల్యుబుల్. యూనో మై ఫ్రెండ్స్, నీవు దేవుని దృష్టిలో బంగారం లాంటిదానివి, బంగారం లాంటి వాడివి అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆ బంగారాన్ని దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తాడట? ఆయన పరీక్షిస్తాడు. ఎందుకు పరీక్షిస్తాడు అంటే ఆయనకి తెలియక కాదు. బంగారము ప్యూరిఫై చేయబడాలి అంటే దాన్ని తీసుకెళ్ళి సర్ఫ్ నీళ్ళలో కడవాలా? అవుతుందా? ఏరియల్లో కడిగితే అవుతుందా? పోనీ వాషింగ్ పౌడర్ నిర్మాలో కలిపితే అవుతుందా బంగారాన్ని? మా చిన్నప్పుడు వచ్చేవి టీవీలో యాడ్లు, బ్లాక్ అండ్ వైట్ టీవీ ఉన్నప్పుడు వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా, టీవీ ఆన్ చేస్తే ఇదే వచ్చేది. ఇంకా ఆ పాట అంతా చిన్నప్పుడు కట్టుతాయే. ఇప్పుడు దానిలో ఒక అమ్మాయి వైట్ గౌన్ వేసుకుని గిర్రని తిరిగేస్తూ ఉండేది. మీ బట్టలు ఎంత మురికైపోయినా వాషింగ్ పౌడర్ నిర్మా వాడండి, తల మెరుపులు వస్తాయని చెప్పి ఏమో ఉంటాయి దానిలో. ఇప్పుడు బంగారాన్ని తీసుకెళ్ళి నిర్మాలో వేసి కడిగితే బంగారం శుద్ధీకరించబడద్దా? పోనీ ఏరియల్లో వేస్తే అవుతుందా? కొన్ని విమ్ము సబ్బులో పెడితే తోమితే అవుతుందా? బంగారం ప్యూరిఫై చేయబడే ఒకే ఒక్క విధానం ఏంటో తెలుసా? అగ్నిలో వేయాలి. ఆ అగ్నిలో వేసినప్పుడు బంగారంలో ఉన్న మస్టు అంతా కూడా ఏమైపోద్ది? తొలగిపోద్ది, ఒక ప్రక్కకు వచ్చేస్తుంది. ఆ నిజమైన బంగారం ఏదైతే ఉంటుందో అది మాత్రమే చాలా చక్కగా తేలినప్పుడు దాన్ని వాళ్ళకి కావాల్సిన మౌల్డ్స్లో వేసి ఆ బంగారు ముద్దలుగా చేస్తూ ఉంటారు. ఆ బంగారంలో మస్ట్ అంతా కూడా ప్రక్కకి దిగిపోతూ ఉంటుంది. జాగ్రత్త గమనించిన ఆ సందర్భాలను విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో శ్రమలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, కష్టాలు రావచ్చు, అతి తీవ్రమైన శోధనలు రావచ్చు నీ జీవితంలో. ప్రతి ఘటనలు ఇంక నా వల్ల కాదు, నేను జీవించలేనేమో, నేను బ్రతకలేనేమో, నేను పోరాడలేనేమోనన్న పరిస్థితి కొన్నిసార్లు నీ జీవితంలోకి వచ్చేయచ్చు. బట్ రిమెంబర్, యు ఆర్ గోల్డ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని దృష్టిలో బంగారం అయినప్పుడు ఆ సందర్భాల్లో దేవుడు ఆ బంగారాన్ని పరీక్షిస్తాడు. నిన్ను నాశనం చేయాలని కాదు, మరింతగా నిన్ను మెరుగుపెట్టాలని. ప్రైజ్ ద లార్డ్. మరింతగానూ ప్రకాశించాలని, మరింతగానూ దేవుని కోసం వెలగాలని, మరింతగానూ దేవుని కార్యాల్లో స్థిరంగా నిలబడాలని దేవుడు కొన్నిసార్లు శ్రమ కొలిమిని జీవితంలో అనుమతిస్తాడు. శ్రమలు లేని క్రైస్తవ జీవితం నిజమైన క్రైస్తవ జీవితం కాదన్నాడు దేవుని సేవకుడు. చిన్నదో పెద్దదో ఏదో ఒక సవాలు, ఏదో ఒక శ్రమ నీ జీవితంలోకి వస్తున్నాడు క్రీస్తు ప్రభువుని అంగీకరించినందుకు.
ఆయన వెంబడించినందుకు, ఆయన కలిగి ఉన్నందుకు కొన్నిసార్లు నీ జీవితంలో అలాంటి పరిస్థితులు వస్తాయి. మా తల్లి తండ్రి రాజమండ్రిలో పరిచర్య ప్రారంభించినప్పుడు వారు ఎదుర్కొన్న కష్టాలు, శ్రమలు 1-2 కాదు. ఆయా సందర్భాల్లో వారు ఎదుర్కొన్న కష్ట పరిస్థితులను బట్టి శరీరం కదా, శరీరం కొన్నిసార్లు ప్రోత్సహించే విషయం ఏంటో తెలుసా? మీకు అవసరమా ఈ సేవ? అవసరమా మీకు ఈ కష్టాలు? అవసరమా? ఉద్యోగాలు చేసుకుని ఉండుంటే, టెలికమ్యూనికేషన్లో జాబ్లో కంటిన్యూ అయ్యి ఉంటే ఈ పాటికి మీకు ఎంత ప్రయోజనకరంగా ఉండేదో, ఎంత ఆశీర్వాదకరంగా ఉండేదో అని శరీరం కొన్నిసార్లు ప్రేరేపిస్తున్నప్పుడు వెంటనే దేవుని సల మోకాళ్ళు వేసి, ప్రభువా మమ్మల్ని నడిపించువాడు, మమ్మల్ని పిలిచినవాడు నీవు. నేను ఎప్పుడు సిగ్గుపడాలంటే విషయాలు చెప్పడానికి, 5 మేము ఇంట్లో ఉంటే కొన్నిసార్లు మా 5 తినడానికి భోజనం లేకపోతే మా 3 భోజనం పెట్టి మా మమ్మీ డాడీ ఇద్దరు కూడా మంచినీళ్ళు త్రాగాల ఉండిపోయారు. అలాంటి రోజులు చాలా ఉన్నాయి. కానీ ఏనాడు కూడా అతి తీవ్రంగా కృంగిపోయి, అతి తీవ్రంగా విచారపడి పరిస్థితుల్ని ప్రక్కన పెట్టలేదు. 1997 సంవత్సరంలో మా తాతయ్య చనిపోయాడు. ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు ఆయన. ఉదయం 6 గంటలకు ఫోన్ వచ్చింది మాకు, సత్యనారాయణ గారు చనిపోయారని. మా నాన్నగారు ఏడ్చారు, ఎందుకంటే తండ్రి అంటే ఎవరికైనా ఇష్టమే కదా. ఆ రోజు ఆదివారం ఉదయం 6:30కి 9 గంటలకు ఆరాధన ప్రారంభించబడాలి. 11:30, 12 గంటల దాకా ఆరాధన ఉంటుంది. ఆరాధనలు లేసి వెళ్ళిపోవాలా, లేకపోతే ఆరాధన అయిన తర్వాత వెళ్ళాలా ఆలోచన. నో డౌటే లేదు. మా నాన్నగారు చెప్పారు, నా తండ్రి అంటే నాకు చాలా ఇష్టం, బట్ స్టిల్ ఈరోజు ఆదివారం దేవుని మందిరంలో ఆరాధన జరిగించి బయలుదేరదాం. ఆ రోజు పాటలు పాడాం, మా నాన్నగారే వర్తమానం చెప్పారు, దేవుని వాక్యం ప్రకటించారు. ఆ తర్వాత అప్పుడు అంబాసిడర్ కార్స్ ఉండేవి, ఒక రెంట్కి తీసుకుని, అప్పుడు మాకు కారు కూడా లేదు. అంబాసిడర్ కార్ రెంట్కి తీసుకుంటే ఆయన మెల్లగా తీసుకెళ్ళాడు సాయంకాలానికి. ఎప్పుడుకో పెద్ద దూరం ఏం కాదు, గట్టిగా వెళ్తే 3-3:30 గంటలు. ఆ టైంలో 5 గంటల పైన తీసుకెళ్ళాడు కారులో. వెళ్ళిన తర్వాత అప్పుడు మా తాతయ్యని సమాధి చేశాం. ఎన్నో సమస్యలు, ఇబ్బందులు, అలాంటి పరిస్థితులు వచ్చినా కానీ దేవునుడు వెనుకకు వేయలేదు. కొన్నిసార్లు దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. అబ్రాహాం అంతటి వాడు చెప్పండి, పరీక్షను ఎదుర్కొన్నాడా లేదా? పరీక్షను ఎదుర్కొన్నాడు. గాడ్ బ్లెస్డ్ హిమ్ ఇన్ ఎవ్రీ ఏరియా. అబ్రహామును దేవుడు అన్ని విషయముల్లో ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఎప్పటి నుంచో కనిపెడుతున్న ఆశీర్వాదం కూడా దేవుడు ఇచ్చాడు. 100 ఏళ్ల ప్రాయంలో అబ్రహామును తండ్రి చేశాడు. షారా 90 ఏళ్ల ప్రాయంలో బిడ్డకి జన్మనిచ్చింది. ఒక అన్యూజువల్ మిరకిల్ దేవుడు చేశాడు. ఇస్సాకు ఇంటిలో చెంగు ఎగిరి ఆడుకుంటా ఉంటే తల్లిదండ్రులు ఎంత మురిసిపోయి ఉండేవారు, ఎంత ఆనందపడేవారు. ఒక రోజున దేవుడు అబ్రహామును దర్శించినాడు. అబ్రహామా, నీకు ఒక్కగానొక్క నీ కుమారుణ్ణి, నువ్వు అతిగా ప్రేమించి నీ కొడుకున్నాడు చూసావు, ఇస్సాకుని తీసుకొచ్చి మోరియా పర్వతం మీద నాకేమి ఇవ్వాలా? బలా దహన బలే. ఆ మాట మనలాంటి వాళ్ళకి ఎవరికైనా వినబడి ఉంటే ఫస్ట్ అక్కడే కట్ చేసేస్తా. ఏమన్నా తెలుసా? అబ్బాబ్బాబ్బా, చాలా శోధన ఎక్కువైపోతుందండి ఈ రోజుల్లో. అపవాది బాగా ఏం చేస్తున్నాడు? నన్ను శోధించేస్తున్నాడండి. ఇలాంటివి వినబడతాయండి అసలు నాకు అని అక్కడే కట్ చేద్దాం మనం. కానీ అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. అది అతనికి ఎలా ఎంచబడిందని ఉంది? నీతిగా ఎంచబడిందని. చాలాసార్లు మీకు చెబుతున్నాను, అబ్రహాము క్రియల ద్వారా రక్షణ పొందాడా లేదా విశ్వాసం ద్వారా రక్షణ పొందాడా? విశ్వాసం ద్వారా. కొంతమంది క్రియల ద్వారా పొందాడు అనుకుంటా. క్రియల ద్వారా మనిషికి రక్షణ లేదు, విశ్వాసము ద్వారా. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, విశ్వసించాడు, అది అతనికి నీతిగా ఏం చేయబడింది? ఎంచబడింది. దట్స్ ఇట్. అబ్రహాం వాజ్ జస్టిఫైడ్ బికాస్ ఆఫ్ ఫెయిత్, నాట్ బై ది యాక్ట్స్. అయితే అతడు దేవుని నమ్మాడు, విశ్వసించాడు అనడానికి అబ్రహాము కొన్ని రుజువులను ప్రపంచానికి ఇచ్చాడు. We may say that we trust the Lord. We may say that we have faith on Jesus. But sometimes you behave contrary to your statements. నువ్వు చెబుతున్న మాటలకు వ్యతిరేకంగా నీ జీవితం ఉంటుందేమో. నేను దేవుణ్ణి నమ్ముతున్నాను అంటూనే లోకాన్ని నమ్ముతున్నావేమో. దేవుణ్ణి నమ్ముతున్నాను అంటేనే నీకున్న ధనాన్ని నమ్ముతున్నావేమో. దేవుణ్ణి నమ్ముతున్నాను అంటూనే నీకున్న స్నేహితుల్ని, బంధువుల్ని నమ్ముతున్నావేమో. Abraham proved his faith in certain areas. వెంటనే ఇస్సాకును తీసుకుని మోరియా పర్వతం వైపుగా తన ప్రయాణాన్ని ఏం చేశాడు? ప్రారంభించాడు. జర్నీ ఎంతసేపు తెలుసా? 3 రోజుల ప్రయాణం. బెర్షెబా నుండి మోరియా పర్వతానికి 3 రోజుల ప్రయాణం. 2 పనివాళ్ళు వచ్చారు.
318 పనోళ్ళు ఉన్నారంట అబ్రహాం ఇంట్లో. వాళ్ళందరూ రాలేదు, కానీ ఇద్దరిని తీసుకొచ్చాడు. ఆ ఇద్దరు పని వాళ్ళు ఒక గాడిదను తీసుకొచ్చి ఇస్సాకును అబ్రహాం ముగ్గురు బయలుదేరిపోయారు. 3 రోజుల ప్రయాణం. కన్సిస్టెన్సీ ఉంది అబ్రహాంలో, ఓర్పు ఉంది, సహనం ఉంది. దేవుని కార్యాలు జరిగించాలన్న విశ్వాసంతో పాటుగా సమస్తాన్ని కలిగి ఉన్న అబ్రహాము మోరియా పర్వతం మీద శిఖరం మీద తీసుకొచ్చి కొడుకును కట్టెలు పరిచి ఏం చేశాడు చెప్పండి? పడుకోబెట్టేశాడు. నేను అనుకుంటాను ఆ స్వరం వినబడడం ఏదైనా టెక్నికల్ ప్రాబ్లంకి వచ్చి లేట్ అయ్యి ఉంటే ఇస్సాక్ గారి పని ఏమైపోయేది? అయిపోయేది అప్పుడే. అంత అంత గట్టిగా ఉన్నాడు అబ్రహాం దేవుని మాటకు లోపడాలని. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాస్తూ అంటాడు, అబ్రహాము ఇస్సాకును బలిగా అర్పించెను అన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇచ్చేసాడట. అంటే మోరియా పర్వతం మీద ఆ లాస్ట్ మినిట్లో దేవుడు ఆపమన్నాడు, కానీ అబ్రహాం కంక్లూడెడ్ దట్ పాల్ కంక్లూడెడ్ దట్ అబ్రహాం గేవ్ హిస్ సన్ యాజ్ అన్ ఆఫరింగ్ టు ద లార్డ్. ఇచ్చేసాడు. అబ్రహాం హృదయంలో జరిగిపోయింది ఆ పని. వాట్ ఎ గ్రేట్ మ్యాన్. నీ విశ్వాసానికి కొన్నిసార్లు పరీక్ష రావచ్చు. దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీ విశ్వాసానికి కొన్నిసార్లు పరీక్షలు రావచ్చు. పరిశోధిస్తాడు దేవుడు. సారేపతి విధవరాలను దేవుడు ఏం చేశాడు చెప్పండి? పరీక్షించాడు. ఏలియా వచ్చి నిలబడ్డాడు సారేపతు ఆ ప్రాంతానికి వచ్చి. తూరు సీదోన్లు అనబడే ఆ ప్రాంతంలో, ఇప్పుడు లెబనన్లో ఆ ప్రాంతం ఉంది. అక్కడికి వచ్చి ఏలియా ఒక సారేపతు విధవరాలు కట్టెలేరుకోవడానికి ఇంటి నుంచి బయటకు వచ్చింది. అతి తీవ్రమైన కరువు ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు ఆ ఉన్న కొంచెం పిండి కొంచెం నూనెతో రొట్టెలు చేసుకుని ఎంతవరకు వస్తే అంతవరకు తినేసి బ్రతకాలని తన కుమారుడు ఆశిస్తున్న ఆ సందర్భంలో కట్టెలు లేవని బయటకు వస్తే ఏలియా గారు అన్నారు, అమ్మ మొదటి అప్పాన్ని తీసుకొచ్చి నాకు ఇచ్చేసాయి. దట్ వాజ్ ఎ టెస్ట్. చాలాసార్లు మీకు చెబుతున్నాను, జారెఫత్ అనే మాటకు మెల్టింగ్ పాయింట్, స్మెల్టింగ్ పాయింట్ అని అర్థం. ఎ ఫైరీ ఫర్నెస్ అని అర్థం. పరీక్షించబడే స్థలం, ఇనుప కొలిమి అని అర్థం. ఆ జారెఫత్ అనే ప్రాంతంలో లేదా సారేపతు గ్రామం దగ్గర ఒక ప్రక్కన ఏలియా పరీక్షించబడ్డాడు, ఒక ప్రక్కన విధవరాలు కూడా ఏం చేయబడింది? పరీక్షించబడింది. ఏలియాకున్న పరీక్ష ఏంటో తెలుసా? ఒక విధవరాలి ముందు చెయ్యి చాపడం ఏలియాకు చాలా కష్టమైన పనే. ఎవరి దగ్గరైనా చేయి చాపడానికి సాహసిస్తారేమో, కానీ ఏమీ లేదన్న ఒక విధవరాల దగ్గర చేయి చాపడం అంటే కొంచెం ఎంబారసింగ్గా ఉండే విషయమే. కానీ ఏలియాతో దేవుడు చెప్పాడు, నేను ఆల్రెడీ నియమించాను, ఆ విధవరాలి ద్వారా నిన్నేం చేస్తాను? పోషిస్తాను. ఆ మాట నమ్మడం కొంచెం కష్టమే. బాబు ఏలియా, నీకు వారెన్ బఫెట్ గారిని అరేంజ్ చేశాను అంటే మనకు బాగా నమ్మకం ఉంటుంది కదా. వారెన్ బఫెట్ గారు అంటే మరి ఏంటైనా మరి వరల్డ్ రిచెస్ట్ మ్యాన్, లేదా ఒక జెఫ్ బిజోజో, ఒక మార్క్ జకర్బర్గో, లేకపోతే ఒక ఎలాన్ మస్కో, వీళ్ళందరూ మొన్న ట్రంప్ గారు ప్రమాణ స్వీకరణ మొత్తం ఆయన పక్కనే ఉన్నారు. వీళ్ళందరూ కూడా ద రిచెస్ట్ క్యాబినెట్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో రిచెస్ట్ క్యాబినెట్. ఇప్పుడు ట్రంప్ గారు రెండోసారి ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆయన వెనకాల టీం అందరూ ఆస్తి అంతా కలుపుతానట ప్రపంచంలో 180 దేశాలకు మించి ఉందంట వాళ్ళ దగ్గర ఆస్తి. 180 దేశాల జీడిపి కలిపితే ఎంత ఉంటుందో ట్రంప్ గారి క్యాబినెట్లో ఉన్న వాళ్ళ దగ్గర అంత డబ్బు ఉందంట. మరి ఏం చేస్తారో తెలియదు, తర్వాత కాలంలో పరిస్థితులు మనకు అర్థం కాదు. కానీ అంత గొప్ప గొప్ప వాళ్ళందరూ ఆయన చుట్టూ పెట్టుకున్నాడు ఆయన. పోనీ అలాంటి వాళ్ళు ఎవరైనా పోషిస్తారంటే నమ్మొచ్చు, కానీ ఒక విధవరాలు పోషిస్తుందా? భర్త లేడే, ఆమెకేమైనా ఆస్తిపాస్తులు ఉన్నాయా? ఇంట్లో ఏముందంట? కొంచెం పిండి కొంచెం నూనె. అలాంటి వాళ్ళు 3.5 సంవత్సరాలను పోషిస్తారని నమ్మడానికి ఏలియాకి ఏముండాలా? విశ్వాసం ఉండాలి. బట్ ఏలియా నమ్మాడు, సారెపతు విధవరాలు నమ్మింది. వారిద్దరి విశ్వాసం ద్వారా అద్భుతం జరిగింది. హల్లెలూయా. భార్యాభర్తలారా, కొన్నిసార్లు దేవుడు మీ విశ్వాసాన్ని పరీక్షించినప్పుడు ప్రూవ్ ఇట్. ఆ పరీక్షలో గెలవాలా. దేవుడు బంగారమును పరీక్షించినట్టుగా దేవుడు కొన్నిసార్లు మనం పరీక్షిస్తాడు. నిందల అవమానాలు కూడా దేవుడు మనల్ని నడిపిస్తాడు. అప్పటిదాకా నీ తోడుగున్న స్నేహితులు అకస్మాత్తుగా నీ దూరం అయ్యే పరిస్థితి వస్తుంది. ఆ ఒంటరితనంగా నువ్వు వెళ్తున్నప్పుడు దేవుని తోడు నీకు ఎంత చక్కగా ఉందో నువ్వు అర్థం చేసుకోవాలని దేవుడు ఆశిస్తాడు. నీ బంధువులందరూ నీ చుట్టూ తిరిగిన వాళ్ళే కొన్నిసార్లు నిన్ను భయంకరంగా సమాజంలో చెడ్డ వ్యక్తిగా నిన్ను తీర్చిదిద్దాలి, చిత్రీకరించాలని ప్రయత్నం చేసే ఆ ప్రయత్నాలు ఒక్కొక్కటి వింటున్నప్పుడు కొన్నిసార్లు నీకు బాధ అనిపించవచ్చు. బట్ రిమెంబర్, గాడ్ అలౌస్ దట్ సిచ్యువేషన్ విత్ ఎ పర్పస్.
నిన్ను ఇంకా స్థిరపరచాలని, ఇంకా నిన్ను బలపరచాలని, ఓ మాటలో చెప్పాలంటే నువ్వు రాటుదేలే వ్యక్తిగా ఉండాలని దేవుడు మారుస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు నిలబడాలి గట్టిగా దేవుని కోసం. మనుషులు నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కొన్నిసార్లు నీకు అతి చక్కని సహాయాలు అన్ని చోట్ల నుండి అందిస్తున్నప్పుడు దేవుని మీద నీకు విశ్వాసం డెవలప్ అవ్వట్లే, నీకు దేవుని మీద నమ్మకం కుదరట్లే, నీకు అన్నీ బాగున్నాయి కదా అని. కొన్నిసార్లు దేవుడు అంటాడు, ఓకే లెట్ ఇట్ డిపెండ్ ఆన్ మీ. నా మీద ఎలా ఆధారపడద్దో చూద్దామని, నా మీద ఎలా డిపెండ్ అవుతుందో చూద్దామని. బ్లెస్సీ వెస్లీ గారు అమెరికాలో జాబ్ చేసాడు, కొన్ని లక్షల రూపాయల జీతం. నేను చెప్పాను, వివాహం అయిన తర్వాత సంపూర్ణంగా ఇద్దరం దేవుని సేవలోనే ఉండాలా, దేవుని మీద ఆధారపడాలి. నువ్వు వివాహం అయిన లేదు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కూడా నువ్వు వర్క్ చేయడానికి లేదని. సరేనండి, రెసిగ్నేషన్ సబ్మిట్ చేసింది, వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. నేను చెప్పాను, విశ్వాసంతో బ్రతకడం అంటే ఏంటో మనం నేర్చుకోవాలి. కొన్నిసార్లు సేవలో మనకి 5 స్టార్ హోటల్స్ ఉంటాయి, ఎక్కడైనా వెళ్తే స్టార్ హోటల్స్లో మనకి బస్ ఉంటుంది. కొన్నిసార్లు ఆల్ స్టార్ హోటల్లో ఉండాల్సి వస్తుంది మనం. అంటే పడుకుంటే అన్ని నక్షత్రాలు కనబడతాయి ఆకాశంలో మనకి. అలాంటి పరిస్థితుల్లో కూడా ఉండాలి. కొన్నిసార్లు మన 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 టేబుల్ మీద ఏది కావాలంటే తినే ఆహార పదార్థాలు మన ముందు ఉండొచ్చు. కొన్నిసార్లు తినడానికి కూడా టైం ఉండకపోవచ్చు. అన్నిటికీ సిద్ధమా అన్నాను. ఎస్, అన్నిటికీ సిద్ధమే. దేవుని కార్యాల కోసం కొన్నిసార్లు శ్రమ అనుభవించడానికి, ఇబ్బందులు అనుభవించడానికి కూడా సిద్ధమా? పరీక్షిస్తాడు దేవుడు ఆయా సందర్భాల్లో. మనం దేవుని మీద ఆధారపడుతున్నాం లేదా, ఆయన ముందు పెడుతున్నావా లేదని దేవుడు పరీక్షిస్తాడు. బంగారము పుటము వేయబడినప్పుడు అది మరింత ఏమవుతుంది చెప్పండి? సువర్ణంగా. బంగారము ఆ పరీక్షించబడినప్పుడు అది మరింత మెరుగ్గా తీర్చబడినట్టు నీ శ్రమ, నీ కష్టం, నీ ఇబ్బంది, నీకున్న ఆ భయంకర పరిస్థితి నేను ఇంకా మెరుగుపెట్టగలిగితే, దేవుని దగ్గరగా తీసుకురాగలిగితే అంతకన్నా ఆశీర్వాదం మరొకటి లేదు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శేషించిన వారు బంగారము వంటి వారు.